నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ గారికి జ్ఞానబోధ కలిగింది. మొత్తానికి బుద్ధుడికి బోధి చెట్టు కిందలాగా ఈయనకి ఇరాన్ దగ్గరికి వెళ్తే కానీ ఆ జ్ఞాననేత్రం విచ్చుకోల. అసలు థ్రెట్ హెజ్బుల్లాస్, హమాస్, హూతీస్ అనేది ఆయనకు బోధపడినట్టుంది. మరి వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? మరోపక్క ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే స్వరంతో జేడీ వ్యాన్స్ మాట్లాడటం అమెరికాకి ఇబ్బందులు తెస్తుందా? ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్లో ఒప్పందాలు ఏంటి, జరుగుతున్నదేంటి, అలాగే ఇరాన్ మరీ ఎక్కువ బ్లాక్మెయిల్కి పాల్పడుతుందా? అదేదో చిన్నపిల్లలాట నేను ఇప్పుడు ఆ డోర్ మూసేస్తాను, స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ మూసేస్తానంటే ఎన్నాళ్ళు బెదురుతారు. సో షిప్స్ మాత్రం మామూలుగానే, వాటి మూమెంట్ మామూలుగానే ఉందట, వెసల్స్ మూమెంట్. వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. అంత ఎక్కువ బ్లాక్మెయిల్ చేస్తే వ్యవహారం మొదటికే చెడేలాగా కనిపించట్లేదా సురేష్ గారు? ఉంది, కానీ ఇప్పుడే ఒక జాయింట్ స్టేట్మెంట్ వచ్చింది. ఖతార్ అండ్ పాకిస్తాన్ రిలీజ్ చేసిన ఒక జాయింట్ స్టేట్మెంట్. లేక్ లుసన్ సమ్మిట్లో జరిగిన దానికి ఫస్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్ విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. దాంట్లో ఏమంటున్నారంటే ఫస్ట్ సెషన్ హై లెవెల్ టాక్స్ ఫ్రేమ్వర్క్ జరిగింది అండ్ కన్క్లూడెడ్ ఇన్ స్విట్జర్లాండ్ with the participation of representatives from Islamic Republic of Iran and the United States of America, two mediating partners. దీంట్లో ఏమేమి డిసైడ్ చేశారంటే చాలా పాజిటివ్గా జరిగింది అంటున్నాం. మనకు జరిగింది తెలుసు, పాజిటివ్గా జరగలేదు. వాకౌట్ చేశారు ఇరాన్ ఫస్ట్, దాని తర్వాత షేక్ హ్యాండ్ చేయలేదు. గ్రూప్ ఫోటో కూడా మేము రావని చెప్పాము. ప్రెసిడెంట్ ట్రంప్ మమ్మల్ని ఇట్లా తిడితే మేము అసలు రాము. ఇక్కడ ముందు ఇజ్రాయెల్ గురించి చెప్పారు, దాని తర్వాత ట్రంప్ ఇచ్చిన డోస్ తర్వాత కూల్ అయిపోయారు మొత్తం. ఇప్పుడు జరిగిన దాంట్లో చాలా మటుకు వీళ్ళు ఏం చేస్తారంటే హై లెవెల్ కమిటీ పెట్టబోతున్నారంట. హై లెవెల్ కమిటీ పెట్టి ఆ హై లెవెల్ కమిటీ ఒక పొలిటికల్ ఓవర్సైట్, అంటే ఇప్పుడు మొత్తం వ్యాన్స్ ఒక్కొక్కసారి ఎవ్రీ టైం వ్యాన్స్ రాక్కర్లేదు. వ్యాన్స్ కన్నా కింద ఎవరైనా ఉన్నారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైనా అక్కడ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, వాళ్ళని పంపిస్తారు. ఇప్పుడు వాళ్ళు వస్తారు మీటింగ్లకి. చీఫ్ నెగోషియేటర్స్ వీల్ రిపోర్ట్ రెగ్యులర్లీ టు ద హై లెవెల్ కమిటీ. అంటే ఈ వీళ్ళు ఉన్నారు కదా పాకిస్తాన్, ఖతార్, వీళ్ళు నెగోషియేట్ వీళ్ళు చెప్తారు. ఒక మాట అర్థం చేసుకోవాలి, ఏ ఒప్పందం చేసినా కానీ ఇజ్రాయెల్ దీన్ని ఏం చెప్తారు, దాన్ని లీగల్గా శాంక్టిటీ ఇవ్వరు. కరివేపాకులు తీసి అవతల వాళ్ళు బాంబేస్తారు తీసుకొచ్చి, అంతే సంగతి. అగ్రిమెంట్ అనేది నడవదు. లెట్ us బి వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఎందుకంటే మెయిన్లీ ఇరాన్ చేసిన ఏ ఒప్పందం అయినా కానీ అది ఇజ్రాయెల్ వ్యతిరేకంగానే ఉంటుంది. దాని ఖతార్ కానీ పాకిస్తాన్ కానీ ఏం ట్రై చేసినా కానీ ఆ మ్యాజిక్ నడవదు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చాలా క్లియర్గా తెలిసింది. దానికోసం ఇవాళ ఆయన రూపం మార్చేశారు, ఇంకో రూపంకి వచ్చేసారు. టాక్స్ మొదలయ్యే ముందు మీరు చెప్పినట్లనే మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని నేను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నేనే టేక్ ఓవర్ చేసుకుంటాను, నేనే టోల్ పెట్టుకుంటాను, 20% ఆయిల్ మొత్తం డబ్బులు నేను గుంచుకుంటాను. అండ్ ఇప్పుడు మీరు ఉన్నారు కదా స్విట్జర్లాండ్లో, మీకు తిరగడానికి మీ దేశం కూడా ఉండదు అక్కడ వెళ్తే అని చెప్పి ఆ మాట అన్నాడు. చాలా తీవ్రంగా అన్నాడు కదా సార్, మీరు తిరిగి సమయానికి మీ దేశం ఉండదండి. దేశం ఉండదంట. అంత మనగాడైతే మన్నే చేసి ఉండాల్సిందిగా. సో ఇది ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది వాసుదేవన్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈ పీరియడ్ 60 రోజులు అంతా ఇట్స్ నథింగ్, ఇట్స్ ప్యూర్ బంకం. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉండకూడదు అని ఒక ఫస్టే. రెండవది, ఇరాన్ దగ్గర మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇది డెవలప్ చేయకూడదు. ఇదంతా వాళ్ళు చేస్తుంది చైనా సహాయంతోనే. ఇరాన్ ఓన్లీ అసెంబుల్ చేస్తున్నారు. పార్ట్స్ అన్నీ చైనా నుంచి వస్తుంది, రెడీమేడ్ పార్ట్స్గా వస్తుంది. ఇక్కడ అసెంబుల్ చేసి దాంట్లో ఉన్న మిసైల్ పార్ట్స్ కానీ, దాంట్లో ఉన్న రాడార్ సిస్టమ్ కానీ, దాంట్లో ఉన్న గైడెన్స్ సిస్టమ్ పెట్టి దాంట్లో పేలోడ్ పెట్టేస్తారు. అంటే బాంబు 2 కిలోలో 3 కిలోలో 4 కిలోలు పెట్టేస్తారు దాంట్లో. ఇది వీళ్ళ పని. మాస్ ప్రొడక్షన్ అక్కడి నుంచి జరుగుతుంది చైనా నుంచి. చైనా ఆయిల్ తీసుకెళ్తున్నారు, దాని బదులు ఇది ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆయన వ్యతిరేకంగా అమెరికాలో ఇప్పుడు చాలా పెద్ద ప్రచారం నడుస్తుంది. టకర్ కార్ల్సన్ లాంటి హార్డ్ కోర్ రిపబ్లికన్ వాళ్ళు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన నిన్న ట్రంప్తోనే ఆల్మోస్ట్ 3 గంటల సేపు కూర్చున్నా అని చెప్పి ఒక వీడియో స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన అంటున్నాడు, ట్రంప్ చాలా క్లియర్, ఇరాన్ వినకపోతే, ఇరాన్ ఒప్పందం చేయకపోతే 60 రోజులు మేము మొత్తం ఇరాన్ లేకుండా చేసేస్తాం, ఫుల్ బాంబ్ చేసి పడేస్తాం మేము. దీనికన్నా ముందు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చాలాసార్లు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, ఏం జరగలేదు, మనకు తెలిసింది అది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయగలుగుతారు? ఆయనకి డొమెస్టిక్ ప్రెషర్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆయన మీద రిపబ్లికన్ పార్టీ నుంచే ఎదురు వాయిసెస్ వినబడుతుంది. ఇప్పుడు అది కాకుండా అక్కడున్నప్పుడు రాబోయే ఎలక్షన్స్లో
మిడ్ టర్మ్ పోల్స్లో ఏం జరుగుతుందని అందరికి చాలా క్లియర్గా తెలిసిపోయింది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఒకటే వ్యూ ఏంటంటే ఇప్పుడు ఎట్లయినా ఆయిల్ ప్రైసెస్ని స్టెబిలైజ్ చేయాలి అంతే. న్యూక్లియర్ అంతా పక్కన. ఎందుకంటే ఈ ఒప్పందంలో 2-3 మెయిన్ పాయింట్స్ మిస్సింగ్ ఉంది. అదే ఇజ్రాయెల్ అడుగుతున్నారు, మీరు ఏం ఒప్పందం చేశారు, న్యూక్లియర్ అంటున్నారు, అది ఇప్పుడు తర్వాత చూసుకుందాం అంటారు వాళ్ళు ఇరాన్. మెయిన్ పాయింట్ మిసైల్స్ ఏమైంది, దాని గురించి ఎందుకు లేదు ఒక స్టేట్మెంట్. హెజ్బుల్లా, హూతీలు, హమాస్ గురించి ఎందుకు లేదు, ఎందుకు వాళ్ళ పేర్లు కూడా ఎందుకు లేవు. ఇంకోటి ఇవాళ పొద్దున జేఎన్ఎస్ అని చెప్పి అక్కడ పబ్లికేషన్ వాళ్ళు ఒక సమిట్ ఆర్గనైజ్ చేశారు ఇజ్రాయెల్లో. వీడియో మీకు పంపించాను. అవునవును, చూశాను. ఆ వీడియోలో నెటన్యాహు చాలా క్లియర్గా చెప్తున్నారు, అమెరికా మీద దాడి జరిగినప్పుడు అమెరికా వాళ్ళ ప్రజలను చూసుకున్నారు కదా, 9/11 జరిగినప్పుడు ఏం చేశారు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు, బాంబులు వేశారు, అల్ఖైదాని ఫినిష్ చేసేశారు, ఒసామా బిన్లో పారిపోయి పాకిస్తాన్లో కూర్చున్నాడు. ఓకే, ఇదంతా జరిగింది. మేము మా ప్రజల మీద బాంబు, మా సోల్జర్స్ని చంపినప్పుడు మేము చూసుకుంటూ కూర్చోవాలనా? ఇది వాళ్ళ ప్రశ్న అన్నమాట. మీరు అక్కడ హెజ్బుల్లాని ఎవరు ఫండ్ చేస్తున్నారు, వాళ్ళని ఆపకుండా మా వెంట పడ్డారేంటి? మా రెస్పాన్సిబిలిటీ మా ప్రజలను చూసుకోవడము, మా దేశంని కాపాడుకోవడం, అది మేము చేస్తాం. ఎవరైనా మమ్మల్ని అపోజ్ చేస్తే కూడా మేము చేస్తాం. ఇది నెటన్యాహు మెసేజ్. ఈ ఒప్పందంలో ఉన్న డీటెయిల్స్ చూస్తే వాజ్దేవన్ గారు, ఒప్పందం కాదు ఇప్పుడు యాక్చువల్లీ, ఈ ఒప్పందంలో ఫస్ట్ పాయింట్, ఓకే, అక్కడే డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఎక్కడ ఇరాన్ మీద ప్రెషర్ లేదు, ఇరాన్ యుఎస్ మీద ప్రెషర్ పెట్టారు. ఓకే, మీరు లెబనాన్లో గొడవలు ఆపాలి, లెబనాన్ చెప్పట్లేదు, ఆల్ టెరిటరీస్, అంటే లోకంలో రేపు ఎక్కడ యుద్ధం ఉండకూడదంట. అంటే రేపు క్యూబాలో చేస్తే ఏం చేస్తారు, మళ్ళీ ఇరాన్ ఆబ్జెక్ట్ చేస్తారా దాన్ని కూడా? అరే క్యూబాలో ఎందుకు చేశారు? ఫస్ట్ క్వశ్చన్ ఇరాన్ దగ్గర అడగాల్సింది అండ్ యుఎస్ దగ్గర కూడా అడగాల్సింది, మీరు ఎట్లా అగ్రీ చేశారు దేనికి? ఈ గొడవ నడుస్తుంది మిడిల్ ఈస్ట్లో, మీరు అక్కడ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు ఎవరికి. ఎక్కడో ఉన్న లెబనాన్లో మీరు దీంట్లో ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు? ఇరాన్ లెబనాన్లో కంట్రోల్ చేస్తున్నారా? లేదు కదా, వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ, వాళ్ళు అక్కడ టెర్రరిస్ట్ వచ్చి కూర్చున్నారు. ఇక్కడ మన హెజ్బుల్లా, ఇక్కడ గాజాలో వీళ్ళు వచ్చి కూర్చున్నారు, హమాస్ కూర్చున్నారు, అక్కడ యెమెన్లో హూతీలు వచ్చి కూర్చున్నారు. వీళ్ళందరూ టెర్రరిస్ట్ గ్రూప్ని స్పాన్సర్ చేసి పంపిస్తున్నారు. సో అదే ట్రంప్ అన్నారు నిన్న ఇంకో ట్వీట్లో, ట్రూత్ సోషల్లో, మీరు ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని సపోర్ట్ చేస్తే అంతే సంగతి, వీ విల్ ఫినిష్ దమ్ ఆఫ్ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ తమాషగా చెప్పాడంటే, మొన్న కూడా చెప్పాడు, అది పని చేస్తున్న ఫైల్ మొత్తం ఉంది కదా హెజ్బుల్లా ఫైలు, అది మేము సిరియాకి అప్పగించేస్తాం, సిరియా చూసుకుంటారు వాళ్ళని. ఆలోచించండి, సిరియా చూసుకుంటారంట. అంటే మీరు ఇజ్రాయెల్తో చెప్తాను, మీరు ట్రబుల్ తీసుకోకండి, నేను సిరియాకి చెప్పేశాను, వాళ్ళు సుపారీ ఇచ్చేసాను వాళ్ళకి, వాళ్ళు చూసుకుంటారు వీళ్ళని. ఎందుకంటే వాడు ఒక టెర్రరిస్ట్ గ్రూపు, వాడు ఐసిస్ వాడు, అల్ఖైదా ఐసిస్ నుంచి వచ్చిండు అక్కడ ఉన్న ప్రెసిడెంట్. వీళ్ళని చాలా బాగా తెలుసు ఎట్లా కొట్టాలని. ఇజ్రాయెల్ అట్లీస్ట్ ఒక ఫార్మల్ $10 million ఎంత అతని హెడ్ మీద ఉండేది ఒకప్పుడు. యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ని ప్రెసిడెంట్ చేసి పెట్టాడు ప్రెసిడెంట్ ట్రంప్. చెప్పాడు కదా, నా మాట వింటాడని కూర్చోబెట్టాడంట అక్కడ. ఆలోచించండి. ఇప్పుడు వానికి ఏం చెప్తారు, నువ్వు అల్ఖైదా ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు ఐసిస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇప్పుడు టెర్రరిస్ట్ని ఎట్లా డీల్ చేయాలి నీకు తెలుసు, నువ్వు హెజ్బుల్లాని చూసుకో, అప్పుడు నేను ఇజ్రాయెల్ని విత్డ్రా చేపిస్తాను. ఇజ్రాయెల్ ఏమంటాను, మేము విత్డ్రా చేసే ప్రసక్తే లేదు, మేము సదర్న్ లెబనాన్లో ఉంటాం, మా ప్రజల మీద దాడి జరుగుతుంది అక్కడి నుంచి, మేము అక్కడ ఉంటాం, మా సోల్జర్స్ని చంపుతున్నారు, మొన్న కూడా 4 చనిపోయారు, దాంట్లో ఒకరు లెఫ్టినెంట్ కర్నల్. సో వీ విల్ నాట్ అగ్రీ టు ఇట్, మేము అక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తి మేము అక్కడే కూర్చుంటాం, మీరేమని చేసుకోండి. ఈ ప్రాబ్లంలో సాగించి ఇరాన్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఎవరు. ఇరాన్లో జరిగే అత్యాచారాలు, ఇరాన్లో జరిగే టెర్రరిస్ట్ సపోర్ట్, దాని గురించి అస్సలు మాట్లాడలేదు. మాటలంతా లెబనాన్ మీద ఉంది. ఇది నాకు అర్థం కాదు. ఈ ఖతార్ కానీ పాకిస్తానీ వాళ్ళని ఎందుకు అరేంజ్, అదే ఇజ్రాయెల్ క్లియర్గా చెప్పారు, వీళ్ళిద్దరి మీద నాకు నమ్మకం లేదు. పాకిస్తాన్ అయితే టెర్రరిస్ట్ బేసు, హర్కతుల్ అన్సార్ వాళ్ళు, జైషే మహమ్మద్ వీళ్ళందరిది. ఖతార్లో ముస్లిం బ్రదర్హుడ్, హమాస్, అల్ఖైదా, ఐసిస్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అది. ఆలోచించండి, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. హమాస్ లీడర్ కదా ఇస్మాయిల్ అనియా బయటకు వచ్చిండు, ఒకసారి ఇరాన్కి వెళ్ళిండు, సంతాపం తెరడానికి వెళ్ళిండు, అక్కడ ప్రెసిడెంట్ చనిపోయాడని చెప్పేసి లేపేశారు ఇజ్రాయెల్ అన్ని. ఎందుకంటే మూమెంట్ కమ్ అవుట్ ఆఫ్ ఖతార్ విల్ టేక్ అవుట్. ఈవెన్ ఖతార్లో కొట్టారు మన యుద్ధం ముందు రెండువిట్లో. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు టక్కర్ కార్ల్సన్ ఏం చెప్తున్నారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారంట, ఎవరైనా ఇప్పుడు ఈ ఒప్పందం అది ఇదని నడుస్తున్నారు కదా ఇరాన్తోని, అయ్యిందనుకోండి అగ్రిమెంట్, వీళ్ళతో అబ్రాహం అకౌంట్ సైన్ చేపిస్తాను నేనని, అంటే ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయాలి మీరని చెప్పి పాకిస్తాన్ కూడా చేపించాడు. ఆ పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు. వాసుదేవన్ గారు, ఇది ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ అ మెస్, దీంట్లో డౌట్ లేదు.
ఎందుకంటే ఇప్పుడున్న సంతకం పెట్టిన ఎంఓయూ కానీ పెట్టబోయే ఎంఓయూ కానీ అగ్రిమెంట్ కానీ దాన్ని ప్రింట్ చేసిన కాగితం కూడా విలువ లేదు. బికాజ్ యూఆర్ డీలింగ్ విత్ అ టెర్రరిస్ట్ కంట్రీ ఇరాన్. వాళ్ళకొక్కటే ఏంటంటే ఇజ్రాయెల్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా చెప్పిన వాళ్ళతో ఇప్పుడు నెగోషియేట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటారు, నిన్న చాలా ఆడ్ సీన్ ఉండే ఒకటి. ఖతారీ నెగోషియేటింగ్ టీమ్ హెడ్ జేడీ వ్యాన్సన్ షేక్ హ్యాండ్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఆలోచించాడు. మన ఇరాన్ అంటే అర్థం చేసుకోవచ్చు, వాడైతే చెప్పాడు నేను ఫోటో కూడా తీసుకొని అన్నాడు. షేక్ హ్యాండ్ ఏంటి, ఫోటో కూడా తీసుకొని వీళ్ళతో. కానీ ఖతారీ డెలిగేషన్ హెడ్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ని కలవకుండా వెళ్ళిపోయారు. అప్పుడు ఏ రెస్పెక్ట్ ఆయనకి? ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఈయన పంపిస్తాడు, ఎందుకంటే ఆయన తెలుసు అక్కడ పోతే ఆయన కూడా ఇట్లానే ఇన్సల్ట్ చేస్తారు వీళ్ళని చెప్పి. అండ్ ప్రెసిడెంట్ అమెరికా వెళ్ళక్కర్లేదు దీనికి అన్నిటికీ. అంతేగా. ఇప్పుడు ఫాల్ గాయ్ అంటారు ఇంగ్లీష్లో, జేడీ వ్యాన్స్కి ఫాల్ గాయ్ లాగా చేసుకో. ఇప్పుడు ఏమైనా అయితే అది అగ్రిమెంట్ కరెక్ట్గా వస్తే ప్రెసిడెంట్ ట్రంప్ క్రెడిట్ తీసుకుంటాడు, నేనే చేశాను. మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అసలు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అండ్ ఈ ఇరానియన్ డెలిగేషన్ స్విట్జర్లాండ్కి వస్తారు, అక్కడ ఒప్పందం పెడతారని చెప్పి లాస్ట్ ఫ్రైడే జరుగుతుందని చెప్పి పెద్ద ప్రచారం చేశారు. ఏం జరిగింది ఫైనలీ? ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్రాన్స్లో పెట్టుకొని సిగ్నేచర్ పెట్టేసింది దానికి. నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు సంతకం పెట్టక్కర్లేదు, నేను పెట్టేశాను. ఎందుకంటే ఆయనకు భయం మళ్ళీ క్రెడిట్ ఈయనకు వస్తుంది కదా వస్తుందని. ఓకే, అక్కడే సంతకం పెట్టేశాడు. ఇన్ఫ్యాక్ట్ ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్స్ ఎక్కడ సంతకం పెట్టారు ప్యారిస్లో, దానికి ఒక హిస్టరీ ఉంది, మీకు గుర్తుంటుంది. అక్కడే ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అక్కడే అయింది, అదే హాల్లో సంతకం పెట్టారు, అన్ని వారింగ్ పార్టీస్ కూర్చొని సంతకం పెట్టారు. సో అందుకని అది తీసుకున్నారు. ఇంకోటి ఇంపార్టెంట్, ఇవాళ ఇంకొక అమెరికన్ పొలిటీషియన్ ఇవాళ అదే కాన్ఫరెన్స్లో ఇజ్రాయెల్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఇజ్రాయేలీస్ నెటన్యాహుని ఈ ఎలక్షన్లో ఓడించితే విన్స్టన్ చర్చిల్తో చేసిన తప్పు అదే రిపీట్ చేస్తారు మీరని. సెకండ్ వరల్డ్ వార్ గెలిపించింది ఇంగ్లాండ్ని, అంటే మెయిన్గా ఇంగ్లాండ్ వైపు నుంచి జరిగింది కదా అంతా ఆ టైంలో, వాజ్ విన్స్టన్ చర్చిల్. గివ్ మీ బ్లడ్, టియర్, టాయిల్స్ అండ్ స్వెట్ అండ్ ఐ విల్ గివ్ యూ విక్టరీ, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. విన్స్టన్ చర్చిల్ లెజెండరీ ఫిగర్ ఆ టైంలో. సరే భారతదేశం వ్యతిరేకంగా అది చెప్పాడు ఇది చెప్పాడు అది పక్కన పెడతాం మనం. సికింద్రాబాద్లో ఉంటుండే, బొలారంలో ఉంటుండే ఆయన, చెప్పారు. బొలారం గాల్ఫ్ కోర్స్ దగ్గర ఇల్లు ఉండే ఆయనది, ఇప్పుడు కూడా ఉంది ఆ ఇల్లు అక్కడ. సో విన్స్టన్ చర్చిల్ చేసిన ఆ విక్టరీకి కూడా అప్రిషియేట్ చేయలేదు బ్రిటిష్ ప్రజలు. అండ్ నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ఓడించేశారు. అదే చెప్తున్నారు ఈయన, మీరు నెటన్యాహుతో చేశారు చూడండి ఇదే పని, కథం మీది. ఇది ఇరాన్కి ఒక వార్నింగ్ లాగా, ఇరాన్కి ఒక విక్టరీ లాగా అయిపోతుంది. మీ ఆపోజిషన్ పార్టీ ఇక్కడ ఎవరైనా గెలవచ్చు, కానీ నెటన్యాహు చేసిన ఆ యుద్ధం ఓడిపోతారు మీరు. నెటన్యాహుని మీరు ఓడించారు, మీరు కూడా ఓడిపోతారు యుద్ధం. ఇజ్రాయెల్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు లిటరలీ ప్రెసిడెంట్ ట్రంప్ డబుల్ డౌన్ అయ్యారు. ఐ మీన్ ఆయనకి ఒకటి ఏంటంటే, ఆయనకి ఇప్పుడు కోపం, ఆయన మీద వస్తున్న ఆరోపణలు, అక్కడున్న టెలివిజన్ ఛానళ్ళను ఓడిపోయావు కరెక్టే, ఓడిపోయాడు, దాంట్లో డౌట్ లేదు, మనకెక్కడ డౌట్ లేదు. ఎందుకంటే ఆ 14 పాయింట్లు మీరు తీసుకుంటే వాసుదేవన్ గారు, 2 పాయింట్లు కూడా పాజిటివ్గా లేవు యూఎస్కి, 2 పాయింట్లు కూడా లేవు. అన్నీ ఇరాన్ బెనిఫిట్లోనే ఉంది అన్నీ. ఓకే, అన్ని యుద్ధాలు ఆపేయాలి, ఎక్కడ ఉన్నా అక్కడ ఆపేయాలి యుద్ధాలు. మళ్ళీ ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని కూడా ఆపని చెప్పాలి ఉండే కదా దాంట్లో, ఎందుకు పెట్టలేదు? ఈ ఇరాన్, ఈ ఖతర్ అండ్ పాకిస్తాన్ చేసిన పని అది. ఇదే ఇజ్రాయెల్ అన్నారు, వీ విల్ నెవర్ ట్రస్ట్ దిస్ ఫెలోస్. అందుకే వీళ్ళతో ముందు కూడా డీల్ చేశాం మేము. ఎందుకు హమాస్ని వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు చెప్పండి ఖతార్? వై ఆర్ యూ పుట్టింగ్ ద హమాస్ లీడర్స్ ఇన్ ఖతార్? వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు అక్కడ. వాడు ఏ రోజు గాజాకు వస్తాడు, వాడు ఉండడు ఆ రోజు. గాజాలో ఉన్న ప్రతి కమాండర్ దాకా తీసేశారు ఇజ్రాయెల్. వీళ్ళు పెద్ద నేతలు